హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము జామకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా ఈ సమ్మర్లో. ఇక్కడ నేను ఒక 2 జామకాయలు బాగా పండినవి తీసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయండి. లైట్గా ఉప్పు కారం వేసుకొని నేనైతే జ్యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న ఈ జామకాయ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా జామకాయ ముక్కలు యాడ్ చేసి ఇందులోకి లైట్గా సాల్ట్, అలాగే లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. ఇలా చేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది జ్యూస్ అనేది, డిఫరెంట్ ఫ్లేవర్తో. అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ గ్లాస్ అంతా యాడ్ చేసి మిక్సీ మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. చూసారుగా, ఈ విధంగా మిక్సీకి పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో సర్వ్ చేసేసుకుందాం. ఇక్కడ గ్లాస్కి నేను డెకరేషన్ కోసమని ఉప్పు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఇలా డెకరేట్ చేశాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జ్యూస్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని పైన లైట్గా కొద్దిగా మిరప్పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒక్కొక్క సిప్ తాగుతుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్, ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. మీకు ఎంతమందికి ఇష్టమో ఇలా తాగడం తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.